హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. శుభ సాయంకాలం. వీడియో చేయక చాలా రోజులు అయిందండి. అందుకోసమనే ఈరోజు నేను పైన ఈవినింగ్ వాక్ చేస్తూ మాట్లాడుతున్నానండి మీతోటి. ఇన్ని రోజులకు కుదిరింది వీడియో చేయటానికి. కొద్దిగా నేను అవతల బయట పనికి వెళ్ళానండి. 10 రోజులు రాలేదు, చేయలేకపోయాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా వారం రోజుల ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? మీరు అవుననే అంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నది చిన్న జీవితం. ఏది కావాలంటే అది తినాల్సిందే, ఏది మనసుకు నచ్చితే అది చేయాల్సిందే. ఎందుకంటే ఇదివరకు అనేవారు, రేపటి రోజున ఏదన్నా ఉండాలిరా, మనం కూడబెట్టుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ముందు తరానికి మనం ఇదిగా ఉండాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా లేదండి. ఈ రోజుల్లో మనం ఏదైతే సంపాదించుకున్నామో, మనం ఏదైతే చేస్తున్నామో అది మన తరువాతనే నెక్స్ట్ తరానికి. ఎందుకంటారా? ఇప్పుడు కలికాలం నడుస్తోందండి. కలికాలము అంటే మనిషి మేధస్సుకు, మనిషి తెలివితేటలకు చాలా చాలా తేడాలు వచ్చేసినాయి వెనకటి వాళ్ళకంటే ఇప్పటి వాళ్ళకి. ఇప్పుడు చంద్రుడి మీదకి పోయి కూడా ఇళ్ళు కట్టుకుండే అంత సైన్స్ తయారైంది. కాబట్టి ఇప్పుడు పాత వాళ్ళతోటి మనం వాళ్ళను పోల్చామనుకోండి, మీది పాత చింతకాయ పచ్చడి, మాకు చెప్పకండి మీరు అంటారు. వాస్తవంగా వాళ్ళకంత చెప్పేవాళ్ళం మనం కాదులేండి. కాబట్టి ఏంటంటే మనం ఉన్నంతలో 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ముందు వాళ్లకు గురించి, పిల్లలకు ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఏదో అనుకొని మనం జీవితంలో ఏదైతే కోల్పోయినామో అది ఇప్పుడు లీడ్ చేసుకోవాలి మనం. వాళ్ళే చెప్తున్నారు, మీరు అప్పుడు ఎందుకు కూడబెట్టారు, ఎందుకు దాచిపెట్టారు, మీరు అనుభవించలేకపోయారా, మిమ్మల్ని ఏమన్నా మేము ఆస్తులు అడిగామా, డబ్బు అడిగామా, మీరు ఎంజాయ్ చేయకపోయారా అని చెప్పేసి ఇప్పుడు కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పుడు యువత ఇప్పుడు మా కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు 50+ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు అదే చదువుతున్నారు. ఇప్పుడు చాలామందిని కదిలిస్తే కూడా ప్రతి కుటుంబంలో ఇదే మాట. మీరు ఎందుకు కూడా పెడుతున్నారు, మిమ్మల్ని దాచిపెట్టమని చెప్పామా, మీరే మాకు బరువు అవుతున్నారు, మిమ్మల్ని చూడాల్సిన అవసరం మాకు లేదు, మా ఎంజాయ్మెంట్కు మీరు అడ్డం వస్తున్నారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారండి. కానీ అది తల్లిదండ్రులకు బాధాకరమైన విషయమే. అయినా కానీ దీంట్లో మంచిలో కూడా ఒక నిజం ఒప్పుకోవాలి. ఎందుకంటారా? 50 దాటిన ప్రతి మహిళ కూడా తనకంటూ, మహిళలు అయితేమి మగవాళ్ళు అయితేమి, ఒక 50 ఏళ్ళు దాటినవి అంటే వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు బ్రతకాలి అనే నిర్ణయం చేసుకొని, ఒక గట్టి నిర్ణయం తీసుకొని బ్రతకాలి. అంతేగాని పిల్లల మీద ఆధారపడి ఎప్పుడూ బ్రతకకూడదు. అలా బ్రతికితే ఏమవుతుంది అని అంటే, మేం లేకపోతే వీళ్ళు బ్రతకలేరు అనే ఈగో వాళ్ళల్లో వస్తుందండి. ఆ ఈగోతోటి వాళ్ళు మనల్ని మానసికంగా, శారీరకంగా బాధ పెడుతున్నారు. మేము మేజర్లం అయిపోయాము, మాతోటి నువ్వెంత, నీ లెక్కెంత, నువ్వు ఆ రోజుల్లో నీకు చదువు లేదు, నువ్వు మేము చెప్పినట్టు బడి ఉండాలి అని మాటకు వస్తున్నది. కానీ మన రెక్కల కష్టం మనకెక్కడా పోదండి. మనం నీతిగా సంపాదించిన సంపాదన అయినా సరే, మన మంచితనమైనా సరే మనతోటే ఉంటుంది. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదండోయ్, అదొక్కడి గుర్తుపెట్టుకోండి. తాత ముంత దళ్ళలోనే ఉంటుంది. ఈ తరానికి మనం పెద్దవాళ్ళమైనాం, వచ్చే తరానికి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. అప్పుడు తెలుస్తుంది వాళ్లకు. వాళ్ళ పిల్లలు వాళ్ళని అంటారు. అంటే అప్పుడు మీరు చూడొస్తున్నారా మా పిల్లలంట అనటానికి మీరెవరు అంటారేమో. కానీ ముందు తరాలకి చాలా గుణపాఠాలు ఎదురవుతాయి.
చాలా దెబ్బతింటారు. తల్లిదండ్రులకు విలువియ్యని పిల్లలు, గురువును గౌరవించలేని పిల్లలు సమాజంలో భూదేవికి భారమే. అది మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినురవేమ. ఈ పద్యం మా చిన్నప్పుడు మా టీచర్ గారు మాకు చదివిచ్చారు. ఇప్పటికీ మా తల్లిదండ్రులకు మేము దేవతల్లాగానే చూసుకుంటున్నాం. ఇప్పుడు సబ్బు సంపాదిస్తున్న అహంకారంతో యువత వెర్రితలలు వేస్తోంది. జాగ్రత్త. ఎప్పటికైనా సరే సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు తల్లి విలువ దగ్గరికి ఎవ్వరూ రారు. తల్లిదండ్రుల విలువ కింద ఏ దేవుడు కానీ ఎవ్వరు కానీ పనిచేయరు. అది గుర్తుపెట్టుకొని విలువనివ్వటం, వాళ్ళని గౌరవించండి. అనాథాశ్రమాలకు పంపించకండి. వాళ్ళిచ్చిన శరీరాలు, వాళ్ళిచ్చిన రక్తమాంసం ముద్దలతోటి మీరు పెరుగుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఒక మాట అనేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోండి యువత. తస్మాత్ జాగ్రత్త. మీ వెనకనే ఉంటుంది మీ కర్మఫలం. కాలం కొట్టే దెబ్బకు ఎంతటి వాడైనా పడిపోవాల్సింది. అవునంటారా కాదంటారా? ఏమన్నా తప్పుగా మాట్లాడానంటారా? తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. లలితా కిచెన్ MG 5SI.